హాయ్ అండి. నేను మీ సవిత్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు ఎంతో జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని అందులో 1/2 కప్ నెయ్యి వేసుకొని గీ హీట్ అయిన తర్వాత 10 జీడిపప్పులు 6-7 బాదం పప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 15 కిస్మిస్లు వేసి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, ఎందుకంటే కిస్మిస్లు త్వరగా మాడిపోతాయి. అదే కడాయిలో ఉన్న నెయ్యిలో 2 కప్స్ బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ వేసుకుని ఫ్రై చేయాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ ఫ్రై చేయాలి. అలా చేస్తేనే రవ్వ నెయ్యిలో స్లోగా ఫ్రై అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు రవ్వ ఫ్రై చేసుకునే పద్ధతిని బట్టి రవ్వ లడ్డు అనేది బాగుంటుంది. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి వెనకాల ఉన్న బ్లాక్ది తీసి 1 కప్ కొబ్బరి ముక్కలను బ్లెండ్ చేసుకుంటే 1.5 కప్ తురుము వస్తుంది. అలా తీసిన కొబ్బరి తురుమును సగం ఫ్రై అయిన రవ్వలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలకి బ్లాక్ది ఉండడం వల్ల పిల్లలకు దగ్గు వస్తుంది. వేరే కడాయిని తీసుకుని అందులో 2 కప్స్ రవ్వకి 1.5 కప్ పంచదార అయితే సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ అనేది పోసుకొని పంచదార కొంచెం కరిగే వరకు పెట్టుకోవాలి. పంచదార కరిగిన తర్వాత చేత్తో పట్టుకుంటే జిగురుగా ఉండాలి. అలా ఉంటే పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని ఈ పాకంలో వేసుకుని 2 to 3 మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచాలి. రవ్వ అనేది ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలో కలపాలి. తరువాత ఒక చిటికెడు యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి రవ్వ చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోస్తూ రవ్వ లడ్డు అనేది చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్